బండి మీద నూడిల్స్ చాలా బాగుంటాయి కదండి, కారంగా టేస్టీగా. అదే ఇప్పుడు మనం హెల్తీగా హోల్ వీట్ నూడిల్స్తో చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి మార్కెట్లో ఈజీగా దొరికేస్తున్నాయండి. అవి 2 ప్యాకెట్స్ తీసేసుకొని వాటర్ని బాయిల్ అయిన తర్వాత అవి వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసి సపరేట్గా వచ్చేస్తాయి. ఒక 80% కుక్ అయిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దానికోసమని మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ని చాప్ చేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకోవాలి. అవి ఒక కడాయిలో ఆయిల్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్, బీన్స్ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజీ వేసేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో వెనిగర్, సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు, నేనైతే పెరి పెరి మసాలా తీసుకున్నాను. మీ దగ్గర అది లేకపోతే కొంచెం గరం మసాలా, కారం వేసుకోండి. మనకు అప్పుడే స్ట్రీట్ సైడ్ నూడిల్స్ టేస్ట్ వస్తుంది. అవి కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నూడిల్స్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 3 to 4 minutes టాస్ చేసుకోండి. సీరియస్గా మనకి సేమ్ అదే టేస్ట్ వచ్చేస్తుందండి. మనం అంటే తిన్నాం కదండి, ఇప్పుడు మన పిల్లలకు మాత్రం అలా పెట్టాలంటే మన మనసు ఒప్పదు కదా. కానీ వాళ్ళకు కూడా టేస్ట్ చూపించాలి కాబట్టి చేశానండి. వాళ్ళకి చాలా నచ్చింది. చక్కగా ఐపీఎల్ చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. లాస్ట్లోకి ఇదంతా అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలండి. కొంచెం ఆనియన్స్ పైన నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ సూపర్.